అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరిత ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సూర్యకిరణ్ శర్మ మల్లాది గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీరామరక్ష. గురుగారు, రామరక్ష స్తోత్రం అని చెప్పేసి అంటా ఉంటారు కదా, అసలు ఇది ఎవరు చదవాలి? దీని యొక్క విశిష్టత ఏంటి? నిజంగా ఇది అంత మహిమాన్వితమైందా? మీరు ఇందాక నుంచి వింటున్నారు మీరు. నేను ఏం మాట్లాడినా శ్రీరామరక్ష అంటున్నాను. అవునవును, అవును. రాముడికి ఒక గొప్పతనం ఉంది. ఉమ్, రామ మంత్రాన్ని తారక మంత్రము అంటారు. అవునవును. ఉమ్, ఈ రామ అనేటువంటి శబ్దము వేదములో నుంచి తీసుకోబడింది. ఓకే. ఇప్పుడు మీరు రామ అనే శబ్దాన్ని కనుక శ్రీరాముడు అనేటువంటి ఆ రూపంతో మీరు అనుసంధానం చేశారనుకోండి, ఉమ్, మరి రాముడి కంటే ముందే వేదం పుట్టింది. ఉమ్, ఆ రాముడు కూడా వేదాన్ని చదువుకున్నాడు. అవును, అవునా? అవును. మరి మీరు రాముణ్ణి దైవంగా ఎందుకు కొలుస్తున్నారు? ఉమ్, ఇక్కడ రెండు రకాలైనటువంటి దైవ గుణాలు ఉంటాయి. ఉమ్, ఒకటి రూపహితమైనది, ఉమ్, రెండు గుణహితమైనది. ఉమ్, అలా రామ శబ్దము గుణ ప్రాధాన్యముగా తారక మంత్రముగా వేదములో చెప్పబడింది. ఉమ్, రూపహితముగా త్రేతాయుగంలో కనబడుతున్నాడు. ఉమ్, రెండింటికి అభేదమే. కానీ ఉమ్, ఇక్కడ నాకు ఒక మార్గదర్శనం చేస్తున్నటువంటి స్వామివారు కనబడుతున్నారు. ఉమ్, తాను మానవుడు, ఉమ్, ఏ మహిమల్ని ప్రదర్శించలేదు. ఉమ్, అమ్మవారిని రావణాసురుడు తీసుకువెళ్ళినప్పుడు కూడా జన సహకారంతో జనాలని, ప్రకృతిని, ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశి యొక్క సహకారాన్ని తీసుకుని శత్రువులతోటి సంభాషిస్తూ వాళ్ళని ముందు కన్విన్స్ చేస్తూ పూర్వభాషి అని అనిపించుకుని మంత్రి అయినటువంటి హనుమంతుడిని పంపించి సంధి చేయించడానికి మొత్తం ఈ ప్రక్రియ అంతా నడిపించి చివరికి యుద్ధం చేసి శత్రువుని జయించి తాను అనుకున్నటువంటి తన సీతని తాను రప్పించుకోగలిగాడు. అవును. ఎవ్రీ స్టెప్ ఆఫ్ శ్రీ రామచంద్ర అంటే రామచంద్రుడి యొక్క ప్రతి అడుగు ఈనాటి కాలానికి మనకి మార్గదర్శకత్వం. అవును, ఆయన దలుచుకుంటే ఆయన మహిమలతో ఇలా తీసుకొచ్చేయచ్చు, కానీ మనకు నేర్పించడానికి ఈ కథ అంతా. ఎంత మనకేం నేర్పించారు? అంతటి సీతాదేవిని తను ప్రాణప్రదంగా ప్రేమించి తనని నమ్మి వచ్చినటువంటి తన భార్య సీతాదేవిని పరాయి పురుషులు తీసుకెళ్తే కుంగిపోలేదు, ఆగిపోలేదు, ప్రయాణం మొదలుపెట్టాడు, ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు. అలా అని ఆయన దగ్గర ధనం సమృద్ధిగా ఉందా? అటవీ ప్రాంతంలోనే ఉన్నాడు, అవునా కదా? పోనీ తనకి ఇలా జరిగింది అని అక్కడ భరతుడికి శత్రుఘ్నుడికి ఏమైనా చెప్పాడా? లేదు, ఎవరికి చెప్పలా. తన సమస్యని తాను ముందు ఉండి నడిపించి సమర్థవంతంగా దాన్ని సాధించుకున్నాడు. ఈ మార్గంలో ఎవరిని కలిశాడు ఆయన? ఓ ఆంజనేయ స్వామిని కలిశాడు, ఒక సుగ్రీవుణ్ణి కలిశాడు. సుగ్రీవుడికి వాలికి మధ్యన సయోధ్యకు ప్రయత్నించాడు, కానప్పుడు అధర్మం చేసినటువంటి వాళ్ళని సంహరించాడు. ఇన్ని నియమాలని ఇంత శంభూకుడు అనేటువంటి రాక్షసుడు ఓకే కూడని పనిని కూడని విధంగా కూడని చోట చేస్తున్నప్పుడు వాడిని సంహరించాడు. అంటే రాజనియమాన్ని, వ్యక్తి నియమాన్ని, పురుష నియమాన్ని ఇన్నింటినీ ఆచరించాడు. అంతా ధర్మంగానే. మరొక్క మాట, కుంభకర్ణుడు, విభీషణుడు, రావణాసురుడు అన్నదమ్ములు. రావణాసురుణ్ణి కాదని విభీషణుడు శత్రుక్షేత్రం నుంచి తన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు శత్రువు తాలూకు సోదరుడు అని తృణీకరించి పంపించలేదు, నమ్మాడు మనిషిని నమ్మి హక్కును చేర్చుకున్నాడు. అంటే ఒక రాజుకి కావలసినటువంటి లక్షణాలు కానీ, ఒక వ్యక్తి సమాజములో ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి లక్షణాలు కానీ ప్రతీదీ సమృద్ధిగా రామచంద్రుడి దగ్గర కనబడతాయి. అర్థమైందా? ఒక వ్యక్తి దేవుడుగా ఎందుకు కొలవబడతాడు అంటే అతని యొక్క చర్యల వలన. రాముడి దగ్గరికి ఎవరు మహిమల కోసం వెళ్ళాలా, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఆయన యొక్క చర్యల వలన, ఆయన యొక్క ధర్మము వలన ఈనాటికి ఆయన దేవుడిగా కొలవబడుతున్నాడు. ఓకే, అలాంటి ఒక వ్యక్తి
తన యొక్క సమర్థవంతమైనటువంటి తపశ్శక్తితోటి నన్ను రక్షించుగాక అనేటువంటి ఒక సంకల్పముతోటి ఒక సాధకుడు శ్రీరామచంద్రుని తారక మంత్రము అని ఇందాక చెప్పుకున్నాం. అవును. తారక మంత్రం అంటే తారణ, అంటే భవసాగరము నుంచి నన్ను దాటించగలిగినటువంటి దానిని తారక మంత్రము అంటాము. ఓకే. రామశబ్దానికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, ఇప్పుడు అందరూ కూడా ఇస్కాన్ మంత్రం కింద చెప్తున్నారు. ఏంటది? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అది ఇస్కాన్ వాళ్ళ మంత్రము అంటున్నారు. కాదు, అది కలి సంతారణోపనిషత్ అనేటువంటి ఒక ఉపనిషత్తు యందు ఈ మంత్రము చెప్పబడింది. దానిని వాళ్ళు సాధన చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఆ రామ శబ్దం ఏదైతే ఉందో అది నాలో ఉన్నటువంటి మమకార ఛేదనానికి ఉపయోగపడుతుంది. ఈ షర్టు నాది, ఇంకెవరికి ఇవ్వడానికి నాకు మనసు ఒప్పదు, అంతేనా కదా? అలా నాది, నేను, ఈ మమకారాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఛేదన చేసి నాకు జీవన సారాన్ని, జీవనం యొక్క ఆ పరమావధిని అందించగలిగినటువంటి సామర్థ్యము రామ శబ్దానికి ఉంది. కాబట్టి రామ మంత్రము తారక మంత్రమైంది. అలా కొన్ని తారక మంత్రాలు ఉన్నాయి మనకి. ఏమా, అలా ఆ రామ శబ్దాన్ని, ఆ రాముడు నన్ను నిరంతరము రక్షించుగాక. దీంట్లో ఈ రామ రక్షా స్తోత్రంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, రాసిన వాళ్ళు ఎవరంటే సాక్షాత్తు బుధ కౌశిక ఋషి అనేటువంటి ఋషి రాముడి యొక్క గొప్పతనాన్ని, రాముడు నన్ను ఏ విధముగా రక్షించాలి, దృశౌ పాతు రాఘవ, కౌసల్య పాతు జిహ్వ అంటూ ఒక్కొక్క ప్రదేశాన్ని, నన్ను శిరోః పాతు రాఘవ అంటే నా శిరస్సుని రాఘవుడు అంటే రామచంద్రుడు కాపాడాలి, కౌసల్య తనుడైనటువంటి రాముడు నా జిహ్వను విద్యను కాపాడాలి, ఆ రామచంద్రుల వారు నా కంటిని కాపాడాలి. కంటిని కాపాడాలంటే కళ్ళు బాగుండాలి, అలా కాదు. శిరోఃపాతు అనగానే అర్థం ఏమిటి? నా బుర్ర, నా మస్తిష్కము మంచిని ఆలోచించేటట్టుగా చెయ్యి స్వామి. నాలో ఉన్నటువంటి వైక్లభ్యపుట ఆలోచనల్ని సంహరించి నాకు మంచి మార్గాన్ని ప్రసాదించమని బుర్రతో ముందు ఆలోచన బాగుంటేనేగా దృష్టి బాగుంటుంది. అంతేనా? ఇప్పుడు నా బుర్రలో ఈరోజు ఏదైనా ఇంకోటి ఏదో తేడాగా ఉంటే నేను రామాయణం ఎందుకు చదువుతా? అంతేనా? అంటే ముందు శిరస్సు, ముందు మస్తిష్కము, అందులో బుద్ధి నాకు సవ్యంగా ఉంటే నేను చూసే చూపు బాగుంటుంది. అంతేనా? నేను చూసే చూపు బాగుందనుకోండి, నా వాక్కు బాగుంటుంది. అంతేనా? అలా ప్రతి శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని నా రామచంద్రుడు నన్ను కాపాడుగాక, రక్షించుగాక, ఆ రాముడి ద్వారా దీనిలో నేను చైతన్యమును నింపుకుందుగాక, ఆ రాముడి ద్వారా నింపబడినటువంటి చైతన్యము నన్ను సన్మార్గములో నడిపించుగాక, నా ద్వారా మంచి మాత్రమే జరుగుగాక అనేటువంటి విశిష్టమైనటువంటి మంత్ర శ్లోకములు. అవన్నీ బయటికి చెప్పలేం కాబట్టి అర్థం చెప్తున్నాను. మంత్రం కదా అది. ఒక ఋషి ఒక అనుష్టుపు ఛందస్సులో రాసి మనకు అందించినటువంటి మహత్తరమైనటువంటి మంత్రరాజ్యం అది. రామరక్షా స్తోత్రము చదివిన చోట అపజయము ఉండదు అని మనకి మంత్రం చెప్తోంది. ఇది కొన్ని కొన్ని ప్రదేశాలలో విశేష ఫలితాలను కూడా ఇస్తుంది. మీకు పూణేకి దగ్గరలో ఒక ప్రాంతం ఉంటుంది, సతారా అని. అక్కడ సమర్థ రామదాసుల వారు అంటే శివాజీ గురువు ఆయన అక్కడ అంతర్ధానమే కొండ మీద, ఆయన సమాధి అక్కడ ఉంటుంది. ఆ సమాధికి ప్రతినిత్యము కూడా వాళ్ళు అభిషేకాదులు చేస్తారు. అక్కడ రామరక్షా స్తోత్రం చదివితే మనస్సులో అనారోగ్యము వల్ల కలిగినటువంటి మానసిక వైక్లభ్యాలకి మందు అని నిరూపితమైంది. అక్కడ రామరక్షా స్తోత్రం చదవాలి అక్కడ మీరు. ఎందుకంటే సమర్థ రామదాసుల వారు అది ఆరాధ్య దైవము రామచంద్రుల వారు, ఆ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయ స్వామి. అలా కొన్ని కొన్ని క్షేత్రాలలో రామరక్షా స్తోత్రము విశేష ఫలితాలను ఇస్తుందనే ప్రమాణ వాక్యాలు కనబడుతున్నాయి మనకి. అందుకని మనము ఈ రామరక్షా స్తోత్రాన్ని చదవడంలో ఆంతర్యం ఏమిటి అంటే, ప్రతినిత్యము ఉదయం చక్కగా నిద్ర లేచిన తర్వాత శుచిగా స్నానం చేసి సూర్యుని చూస్తూ ఇందాక చెప్పినట్టు ఆదిత్య హృదయం అయిన తర్వాత రామరక్షా స్తోత్రం చదువుకుంటే మనస్సు నిర్మలంగా ఉంటుంది, మస్తిష్కమునందు మంచి ఆలోచనలు వెళతాయి, వాక్కు బాగుంటుంది, ఎదుటి వాళ్ళు మన మాటని గౌరవించే విధంగా మన ప్రవర్తన ఉంటుంది, మన నడవడిక బాగుంటుంది.
అందుకని రామరక్షా స్తోత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు. ఉమ్. అక్షర దోషాలు లేకుండా చదవడం అనేది ప్రాధాన్యం. ఓకే. శరీరంలో అనారోగ్యంతో కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఉమ్. వాళ్ళు ఈ రామరక్షా స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేస్తూ ఉమ్. ఉమ్. దద్దోజనం కనుక నివేదనగా పెడితే వాళ్ళకి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఉమ్. ఇది నిరూపితం. ఉమ్. ఇది నిరూపితం ఇది. ఎందుకంటే సూర్యభగవానుడికి శ్రీరాముడు అంటే పరమప్రీతి. ఉమ్. ఇంకోటి ఆ రాముడు అంటే ఆంజనేయ స్వామి వారికి పరమప్రీతి. అవును. ఆ ఆంజనేయ స్వామి వారికి గురువు సూర్యభగవానుడు. ఉమ్. కాబట్టి రాముణ్ణి కొలిస్తే సూర్యుడి అనుగ్రహం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. సో గురుగారు ఇది ఎవరైనా చదవచ్చు, ఎవరైనా చదువుకోవచ్చు. చదవకూడదని ఏమీ ఏమీ లేదు. లేదు. అక్షర దోషాలు లేకుండా అర్థం కాకపోతే నేర్చుకుని చదవండి. ఉమ్. అలా చదివితే ఉమ్. అక్షర దోషం ఎప్పుడైతే ఉండదో యద్భావం తద్భవతి. ఉమ్. చక్కగా చదువుకుంటే చక్కటి ఆరోగ్యము పొందుతారు, ఉమ్. అద్భుతమైనటువంటి మేధస్సును పొందుతారు. గురుగారు ఇది పారాయణం చేసేటప్పుడు ఏమైనా నియమాలు ఉంటాయా? ఇది నిత్యము చేసుకునే పారాయణ. ఇది ఎప్పుడైనా ఎప్పుడైనా నిత్యము చేసుకోవచ్చు దీన్ని. కాబట్టి ప్రత్యేక నియమాలు ఏం లేదు. శారీరక శౌచము, ఉమ్. అలా అని శరీరాన్ని కడిగేసుకుని స్నానం చేసేసి మనసులో ఏది పడితే అది ఆలోచిస్తారంటే కుదరదు. మానసిక శౌచము, ఉమ్. నిర్మలంగా చదువుకోండి, ఉమ్. మంచి మనసుతో చదువుకోండి ఉమ్. చాలు. స్టార్టింగ్ ఒకవేళ నేర్చుకోవడానికి ఇబ్బంది అవుతుందంటే వింటూ వింటూ మెల్లిగా నేర్చుకోండి. ఒక 15 రోజుల పాటు రోజు మీరు విన్నారనుకోండి, ఆటోమేటిక్గా నోటికి వచ్చేస్తుంది. కరెక్ట్ కరెక్ట్. చాలా చాలా బాగా. విశేషమైనటువంటి మంత్ర సదృశమైనటువంటి స్తోత్రము రామరక్షా స్తోత్రం. రామరక్షా స్తోత్రం. ఒక ఋషి ఉమ్. మనకి మంచిది అని మనకి అందించబడింది అది మనకి. ఉమ్. 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 ఆ రామశబ్దము రూపహితమైనటువంటి రామచంద్రుడు, వేదంలో చెప్పబడినటువంటి గుణప్రాధాన్య రాముణ్ణి కలిపి తయారు చేసినటువంటి మంత్రం అది. నార్మల్ సాధారణమైంది కాదు. అందుకే రామరక్షా స్తోత్రము చాలా విశేషము, ఉమ్. చాలా శక్తివంతం. రాముణ్ణి కొలుస్తూ రామకర్ణామృతం రాశారు, ఉమ్. కృష్ణుని కొలుస్తూ కృష్ణకర్ణామృతం రాశారు. అవన్నీ పొగడ్తలు. ఉమ్. కానీ మంత్రము ఇది మంత్రం. ఉమ్. ఇది ముఖ్యంగా చదువుకునే పిల్లలు కానివ్వండి, వీళ్ళు అద్భుతం. చదివితే ఇంకా అసలు బాగుంటుంది నో గురుగారు. మీరు ఏజ్ బార్ ఏం లేదు. ఉమ్. ఉమ్. ఎవరికి కావాల్సిన ఫలితం వాళ్ళకి వస్తుంది. ఉమ్. ఒక్కొక్కటి చదివి దృశో పాతు రాఘవ శిరోః పాతు కౌసల్యాతని అంటూ ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు మనకి. ఉమ్. ఒక్కొక్క అంగాన్ని వర్ణిస్తా. ఊరుః పాతు అంటే పాదాలు, నా ఊరువులు అన్నీ శరీరంలో ప్రతి అంగాన్ని స్పృశిస్తారు అక్కడ. ఉమ్. సో కాబట్టి అటు ఆరోగ్యము, ఇటు విజ్ఞానము, ఇటు ఐశ్వర్యము, ఇటు చైతన్యము అన్నీ వస్తాయి మనకి. ఇది అద్భుతం. కాదు అనేది ఉండదు ఇంకా. ఏమీ లేదు. ఎవరి సంకల్పం. ఆ స్తోత్రం అర్థం తెలుసుకుంటే పులకించిపోతుంది ఒళ్ళు. అబ్బబ్బా. ఉమ్. ఆహా. పులకించిపోవడమే. ఖచ్చితంగా మనం ఒక రోజు ఎపిసోడ్ చేయాలి గురుగారు. అంటే శ్లోకం యొక్క అర్థం ఏంటి అనేది తప్పకుండా కూడా. తప్పకుండాను ఎందుకంటే చేద్దాం. చూసే వాళ్ళకు కూడా అదేంటో తెలిసినప్పటికీ కూడా దాని మీనింగ్ ఏంటి, భావం ఏంటో అర్థం అవుతే ఇంకా ఇంకా చదవాలని శ్రద్ధగా అనిపిస్తుంది. చదువుతారు వాళ్ళు. ఉమ్. కరెక్ట్. చక్కగా చేద్దాం తప్పకుండాను. మీరు ఈసారి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలో మనం ఇది చేయడానికి ప్రయత్నం ప్రయత్నం చేద్దాము. చేద్దాం తప్పకుండా. ఎందుకంటే ప్రేక్షకులు వాళ్ళ పిల్లలకు కూడా చూపించాలి, అవును. అందరికి చెప్పాలి. రాముడు రామో విగ్రహవాన్ ధర్మ అని ధర్మానికి ప్రతిరూపమైనటువంటి రామచంద్రుణ్ణి మనం ఆ ధర్మాన్ని ఆచరించటం వలన దైవంగా మారిన రాముడి యొక్క శక్తి ఏమిటి రామరక్షా స్తోత్రం తెలియజేస్తుంది. అబ్బబ్బబ్బా. ఉమ్. అర్థమైందా మీకు? అంతటి ఓకే. తేజస్సు కలిగిన రాముడి యొక్క అనుగ్రహం మనకుంటే ఉమ్. ఈ భవసాగరాన్ని దాటి అలౌకికమైనటువంటి ఆనందానుభూతిలోకి వెళ్ళగలుగుతాం మనం. అందుకనే ఉమ్. ఆనాడు త్యాగయ్య రామ అన్నాడైనా నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అంటే రాముని సన్నిధే కోరుకున్నాడు ఆయన. ఉమ్. ఆ రాజు ఇచ్చిన డబ్బులు కోరుకోలేదు ఆయన. ఉమ్. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా అన్నాడు ఆయన అక్కడ. ఉమ్. సంగీతం కావాలన్నా జ్ఞానం కావాలన్నా భక్తి, రాముడి మీద భక్తి ఉంటే వచ్చేస్తుంది అన్నాడు. ఆ రాముని యొక్క నామాన్ని 96 కోట్ల అనుష్ఠానం చేశాడు ఆయన. అమ్మా. ఉమ్. అందుకనే మహానుభావుడు అయ్యాడు. అవునా కదా? అవును. ఆ రామశబ్దము సామాన్యమైన శబ్దం కాదు. రామా అంటే నా పక్కనే ఉంటాడు ఆయన. అందుకనే ఇందాక నుంచి మీరు గమనిస్తున్నారుగా శ్రీరామ రక్ష. అవును. అంతే. అది ఆ రామశబ్దము మనల్ని, ఆ రాముడు మనల్ని అందరినీ కాపాడుగాక. ఖచ్చితంగా గురుగారు. ఈరోజు చక్కగా మాకు రామరక్షా స్తోత్రం యొక్క విశిష్టత ఏంటి, అసలు అది ఎలా వచ్చింది, ఎందుకు దానికి అంత ప్రాముఖ్యత ఉంది అని చెప్పి చాలా చక్కగా వివరించారండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా
వాళ్ళ పిల్లలకి ఇది చూపించి నేర్పించడం మొదలు పెట్టాలి ఇప్పటి నుంచే. ఎగ్జాక్ట్లీ. తెలిసిన వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పిస్తేనే వాళ్ళకి కూడా అన్నీ వాళ్ళ అర్థమవుతాయి. ఆలోచనలు సన్మార్గంలో మ్మ్. పెడతాయి మనకి. కరెక్ట్. రాముడంత గొప్ప గొప్ప వాళ్ళు అవుతారు. అటువంటి మంచి ఆనాడు శివాజీ మ్మ్. కూడా సమర్థ దాసు మ్మ్. ద్వారా మ్మ్. జిజియాబాయి ద్వారా అంతటి సమర్థుడయ్యాడంటే రాముడే కదా కారణం. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీరామరక్ష.